పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారు. 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు రోడ్ షో కొనసాగనుంది. మల్కాజ్గిరిలో లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగనుంది. ఈ నెల 16న నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ మోదీ పాల్గొంటారు. అనంతరం 18న జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి మోదీ వస్తూ ఉన్నారు. ఈ 3 రోజుల పర్యటనలో లోక్సభ ఎన్నికల ప్రసారంలో ప్రధాని పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, అసలు మోదీ టూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, 10 రోజుల వ్యవధిలో ఫస్ట్ టైం మోడీ రెండోసారి తెలంగాణకి రాబోతున్నారు. అలాగే బడా నేతలంతా కూడా రేసు గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీని చూసుకున్నట్లయితే కుటుంబ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ముందడుగు వేస్తోంది. అన్ని పార్టీలతో కంపేర్ చేసినట్లయితే బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉంది. అంటే పార్లమెంట్లో ఇప్పుడు ఎవరైతే ఎన్నికల జాబితాను ఎన్నికలలో పోటీ చేయడానికి ఎవరైతే సీట్లను కేటాయించడంలో కానీ అభ్యర్థుల ప్రకటనలో కానీ అన్నిట్లో కూడా బీజేపీ ముందున్నట్లుగా మనకి తెలుస్తుంది. అదే తరుణంలో ఇప్పుడు మొన్న అమిత్ షా రావడం కూడా మనం చూసాము. అమిత్ షా తర్వాత ఇప్పుడు మరలా మోడీ 3 రోజుల పర్యటన, మొన్న 2 రోజుల పర్యటన అనంతరము 3 రోజుల పర్యటన అనేది ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4-4:30 మధ్యకాలంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో మోడీ దిగనున్నారు. అక్కడ నుండి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో మల్కాజిగిరి నుండి ఒక 1.3 కిలోమీటర్ల మేరకు రోడ్ షో నిర్వహిస్తారు. దాని అనంతరం మరలా తిరిగి వెళ్ళనున్నారు. అక్కడ నుంచి మరలా నాగర్ కర్నూలు చేరుకుంటారు. 16వ తేదీ నాగర్ కర్నూలులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో కూడా అతను చేస్తున్న 10 సంవత్సరాల నుండి మోడీ చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, మొన్న అయితే మనం చూసుకున్నాము సంగారెడ్డి, ఆదిలాబాద్లో ఏవేవైతే శంకుస్థాపనలు చేశారో అవన్నింటినీ కూడా ఆయన ఇస్తున్న పథకాలు అయితే ఏంటి, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహము కొత్తగా కనిపిస్తుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు మరలా అంటే మొత్తం ఏపీ తెలంగాణ రెండును కవర్ చేయడానికి ఒక 4 రోజులు సమయం కేటాయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 17వ తేదీ ఏపీలో పర్యటిస్తారు. మరలా తిరిగి ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఈ పెద్దపల్లి సైడ్ కూడా ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ కూడా వీరికి ఒకంత పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది. విజయ సంకల్ప యాత్రలో ఎంతో విజయం సాధించిన తర్వాత కూడా వారు ఈ మళ్ళీ ఎన్నికల కోడ్ ఇవాళ రేపు ఎన్నికల కోడ్ కూడా మనకి షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈలోపు ఈ కార్యకర్తలంతా కూడా వారు ఏవేవైతే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, ఏవేవైతే శంకుస్థాపనలు ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు పూర్తి చేసుకొని ఉన్నారు. ఇక ఈ మోడీ పర్యటన మాత్రం తెలంగాణలో ఉన్న ప్రజలంతా కూడా మోడీ వైపు, బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకనంటే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో కూడా అతను అందరినీ కూడా తన వైపు దృష్టి మరల్చుకునేలాగా బీజేపీనే ముందుగా అన్నిట్లో కూడా ముందు అభ్యర్థులను ప్రకటించడం అయితే ఏంటి, వాళ్ళు కాన్వాయ్లు అయితే ఏంటి, ఇవన్నీ కూడా అన్నీ ప్రారంభించుకున్నారు. ఇక ఎన్నికలు రావడమే ఆలస్యం అన్నట్టుగా బీజేపీ దూకుడు ప్రవర్తిస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ మాధవి.